కొన్ని ఎలా జరుగుతాయంటే ఇప్పుడు యోయో టీవీ ఫౌండర్ హ్మ్. మల్లారెడ్డి కూడా ఎంత నేను ఏదైనా చెప్పాను అంటే నా సెకండ్ థాట్ ఉండదు అక్కడ. ఓకే హ్మ్. ఇది చేద్దామా? అది అలా ఉండదు. హ్మ్. ఓకే చేసేస్తున్నాం అంతే. ఓకే. సో అంత మీరు సపోర్ట్ ఉంటుంది. చెప్పారంటే చేద్దాం. చేసేద్దాం అంతే. అంత సపోర్ట్ ఉంటుంది. సేమ్ థింగ్ టీటీఏ మన మల్లన్న గారు గాని, అడ్వైజరీ కౌన్సిల్ గారు గాని చేస్తాను అంటే చేసే నవీన్ ఓకే బానే ఉంటుంది చేసేయండి అంటారు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ కూడా మాకు నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్‌గా. వంశీ మొన్న లాస్ట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కన్వెన్షన్ చేయడం గానీ, సేవా డేస్ చేయడం గానీ, నాకు మైక్ ముందు రావాలన్నా, కెమెరాస్ ముందు రావాలన్నా చాలా భయం. అంటే భయము కొద్దిగా కొంచెం ఫియర్ ఉంది. కొద్దిగా అవాయిడ్ చేస్తాను. మాక్సిమం అవాయిడ్ చేస్తాను. వంశీ ఏం చేసేదంటే తీసుకొచ్చి మైక్ ముందు పెట్టేసేవాడు. ఓకే మాట్లాడు అని. లేకపోతే ముందుకు తీసుకురావడం. సో అది నేను చాలా హెల్ప్ అయింది. నాకు ఎవరికన్నా డబ్బులు ఇవ్వడం ఇష్టం కానీ, డబ్బులు అడగడం చాలా కష్టం. అలాంటిది మొన్న ప్రతి ఫండ్ రైజింగ్ దాదాపుగా ఎళ్ళాను. సో అక్కడ ఫండ్స్ కలెక్ట్ చేయడం గానీ, వి రైజ్డ్ మోర్ దెన్ 3.5 మిలియన్. సో అంతా ఇట్స్ నాట్ ఈజీ. అంటే సో అంత ఎట్లా నమ్మకం క్రియేట్ అయింది? అంటే ఇది 2015 నుండి ఉంది. 15 ఇలాంటివి చాలా ఉంటాయి కదా! అసోసియేషన్స్ అక్కడ. కానీ యెస్. ఇంత మనీ టీటీఏ 2015లో ఆర్గనైజేషన్ ఆహ్, ఆహ్, స్థాపించడం జరిగింది. సో, అప్పటి నుండి ఒక బ్రాండ్ అంటే మేమిప్పుడొచ్చాము. ఇప్పుడు ప్రెసిడెంట్ లాగా వచ్చాము. కానీ మాకన్నా ముందు చాలా ప్రెసిడెంట్స్ ఉన్నారు. చాలా వాలంటీర్స్ ఉన్నారు. బోర్డులున్నారు. అందరూ ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌కి తీసుకొచ్చారు. సో, నాకు అదే మళ్ళీ నేను చెప్పినట్టుగా నాకు అన్నీ ఒలిచి పెట్టారు. యెస్. అట్టిపండు ఒలిచి హ్మ్. పెట్టారు. నాకు ఈజీ చేసేసారు. ఓకే. సో, ముందు నేను ఏదన్నా స్టార్ట్ చేయాలంటే టైం పడుతుందేమో. బట్ వాళ్ళ కష్టార్జితం నాకు 10th యానివర్సరీ నా పీరియడ్‌లో రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో ఇంకెంతో చేయొచ్చు అన్న దాంట్లో ఉంది. సో, నేను మా పాస్ట్ ప్రెసిడెంట్స్ గానీ, నన్ను తీసుకొచ్చిన వాళ్ళు కానీ, నాతో సపోర్ట్ చేసిన వాళ్ళు, నాతో పాటు ఉన్నవాళ్ళు అందరికీ యోయో టీవీ తరపున నేను థాంక్ యూ చెప్పుకుంటున్నాను. రైట్. అయితే టీటీఏ యాక్టివిటీస్ ఏంటి? అంటే నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని? సో, ఇంతవరకు ఉన్నవి అన్నీ చాలా బాగా ఉన్న ప్రోగ్రామ్సే మేము. సో, ఇక్కడ కల్చర్‌ని మేము అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. సో, అక్కడ చేసి నెక్స్ట్ యూత్‌కి ఎందుకంటే నెక్స్ట్ అంతా యూతే కాబట్టి వాళ్ళకు మేము అందించాలని ఇక్కడ ఇక్కడ జరిగే ప్రతి కల్చరల్ ఫెస్టివల్ గానీ, ఎందుకంటే తెలంగాణ ఆర్గనైజేషన్ కాబట్టి తెలంగాణ యాక్టివిటీస్ అన్నీ అక్కడ చేయాలి అని బతుకమ్మ గానీ, బోనాలు గానీ అండ్ హోలీ, సంక్రాంతి అన్నీ చేస్తూ ఉంటాం. సో, మాకు తెలంగాణ వచ్చాక ఏంటంటే బతుకమ్మ ఒకటి చేస్తూ ఉన్నాం. బోనాలు చేస్తున్నాం. సో, ఇంతకుముందు ఇక్కడ ఎలా చేస్తున్నామో అదే లెవెల్‌లో అంతకన్నా బెటర్‌గా చేస్తున్నాం. ఓహో! ఓకే. బతుకమ్మకు ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క చాప్టర్‌లో చేస్తాం. ఒకటే టైంలో చేస్తాం. సో, ఆ బతుకమ్మకి చాలామంది ఒక 5,000 మెంబర్స్ దాదాపు వస్తూ ఉంటారు. సో, ఇప్పుడు జనాలు కూడా పెరిగిపోతున్నారు. మేము అకామిడేట్ చేయాలి అన్నా కూడా చేయలేకపోతున్నాం. ఓహో! సో, దాన్ని ఎలా ఇంకా బెటర్ చేయాలి అన్నది ఆలోచిస్తున్నాం. సేమ్ బోనాలు కూడా ఇంతకుముందు బోనాలు ఎప్పుడు ఉండకపోయేది. లాస్ట్ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు. మన ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ ఆలోచించి దాన్ని బోనాలు పెట్టారు. అండ్ మంచిగా చేస్తున్నాం. అండ్ పోతురాజు అనే కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు యూఎస్‌లో. సో, పోతురాజుని తీసుకొని రావడము. ఓకే. సో, కల్చర్‌ని ఇంకా అక్కడ కంప్లీట్‌లీ ఏది మిస్ అవ్వకూడదు అని అన్నీ అక్కడ అన్నీ అక్కడ చేస్తున్నారు. పెడుతున్నాం. అండ్ వి డూ లాట్ ఆఫ్ బ్లడ్ డ్రైవ్స్, షెల్టర్ హోమ్‌లెస్ వాళ్ళకు ఫుడ్ ఇవ్వడం గానీ, వెబినార్స్ గానీ, నాలెడ్జ్ ఇప్పుడు ఇమిగ్రేషన్ గానీ, టాక్సెస్ కానీ అండ్ వి హావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అక్కడ ఏదో ఒకటి జరుగుతుంటది. సో, ఈసారి మేము కొత్తగా స్పోర్ట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ మేజర్ యాక్చువల్‌గా. ఓహోహో! సో, ఈసారి మేము కొత్తగా హైకింగ్ కానీ, దాంట్లో పికిల్ బాల్ కొత్తగా వచ్చింది. అండ్ అవునవును. ఇప్పుడు అలాంటి బాగా పాపులర్ బాగా అవుతోంది పాపులర్ కూడా. అవుతుంది. అండ్ యూత్ అంతా కనెక్ట్ అవుతున్నారు. అవును. సో, యూత్‌ని చాలా స్ట్రాంగ్ చేసాం. వుమెన్‌ని చాలా స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ మోస్ట్‌లీ చేస్తామనుకుంటా. సో, యూత్ యాక్టివిటీ స్పోర్ట్స్ సైడ్ అందరిని అది చేస్తున్నాం. ప్లస్ యోగా ఒకటి, సాంస్క్రిట్ నేర్పియడం, ఇలాంటి ఓకే. భగవద్గీత ఓకే. నేర్పియడం. లాంగ్వేజ్ సో, కూడా ఇంట్రొడ్యూస్ యాహ్! చేశారు. అన్నీ ఓకే. ఇక్కడ ఉన్నయన్నీ అక్కడ ఉండాలి అని. అంటే అట్‌లీస్ట్ అవేర్‌నెస్ ఉండాలి అని యోగాలో ఈ మధ్య కాలంలో అడ్వైజర్స్ తీసుకొని వాళ్ళని అక్కడ ఏదన్నా చేయాలంటే చేస్తున్నాం. హ్మ్. అయితే ఇక్కడ కల్చర్‌ని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు కదా! ఈ ప్రాసెస్‌లో ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కనెక్ట్ అవుతున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? అసలు రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఓకే. యూత్ అమ్మాయిలు ఎస్పెషల్లీ అవును. ఇవన్నీ ఫీమేల్ అవును. ఓరియెంటెడ్ అయ్యేసరికి హ్మ్. అమ్మాయిలకి రెడీ అవ్వడం ఇష్టము. అండ్ పిక్చర్స్ ఓకే. దిగడం యూఎస్‌లో ఇష్టం. కూడా రెడీ అవ్వడం ఇష్టమా? యాహ్! ఎక్కడైనా ఇష్టం. సో, ఇండియన్ ట్రెడిషనల్ డ్రెసెస్ వాళ్ళు యేసుకొని వాళ్ళతో ఫోటోస్ దిగడం గానీ,
వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం, ఫ్లవర్స్ పెట్టడం, ఇప్పుడు బతుకమ్మకి ఫ్లవర్స్ అవునవును. తెచ్చడం. వాళ్ళు కిడ్స్ చిన్నవి చేస్తారు. పెద్దోళ్ళు పెద్దవి ఎలాగో చేస్తారు. అవునవును. కిడ్స్ కూడా చిన్నవి చేస్తూ ఉన్నారు. ఓహో! సో ఓకే. అది మాకు ప్లస్ అవుతుంది ఇంకా. హ్మ్. ఇంతకుముందు ఏదైనా పార్టీకి రా అంటే బతలాడుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటి వాటికి కొద్దిగా ఈజీగా ఈజీగా అయిపోయింది. వస్తున్నారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. అందుకోసమే యూత్‌ని స్ట్రాంగ్ చేయాలి అని అనుకుంటున్నాను. రైట్. అయితే ఇలాంటి అసోసియేషన్స్ చాలా ఉన్నాయి యూఎస్‌లో. కానీ ఈ మధ్య బాగా తెలంగాణకి సెపరేట్‌గా అసోసియేషన్స్ ఫార్మ్ అవుతున్నాయి. అంటే అసలు నార్మల్‌గా టీటీఏ ప్రెసిడెంట్ అని మర్చిపోయి అసలక్కడ అట్లా సెపరేట్‌గా ఫార్మ్ అవ్వడం అంటే ఇది మంచిదే అనిపిస్తోందా? ఇలాంటి ఒక కల్చర్ రావడం మీ ఒపీనియన్? యాక్చువల్‌గా మంచిదే. ఎందుకు అంటే ఇంతకుముందు మనకు ఫస్ట్ తానా ఫార్మ్ అయినప్పుడు ఆహ్, అందరూ తెలుగోళ్ళు ఒక దగ్గరికి రావాలి. వాళ్ళు కలవాలి అన్నది మోటో. మోటో. సో, అప్పుడే ఆ కల్చర్ గూడా అక్కడ చేయాలని మళ్ళీ కల్చర్ గూడా యాడ్ చేశారు. సో, అలా అయ్యేసరికి ఇప్పుడు ఏమైంది, జనాలు చాలా పెరిగిపోయారు. విపరీతంగా పెరిగారు. ప్రతి ఊర్లో పెరిగారు. ఇక్కడ అండ్ యూఎస్ వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికన్నా పెరుగుతున్నారు. అక్కడికొచ్చేవాళ్ళు ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ ఒక్కొక్కసారి. ఉంది. అండ్ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏమైంది, పేరెంట్స్ కూడా అంతమంది వస్తున్నారు. ఇప్పుడు మేము ఒక కమ్యూనిటీలో కూర్చుంటే వాళ్ళు వాకింగ్ చేస్తుంటారు పేరెంట్స్ జనరల్‌గా. వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎళ్లి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడము. సో, వాళ్ళ గ్రూప్ చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు. వాళ్ళొచ్చిన బతుకమ్మకు గూడా వీళ్ళ పేరెంట్స్ వస్తారు గదా! వాళ్ళందరూ అంటారు, "అబ్బా! ఇంత బాగా చేస్తున్నారమ్మా మీరు. మేము ఇండియాలో చేయట్లేదు. మేము చేయాలంటే ఎక్కడికో ఊరికెళ్ళాలి. ఇక్కడైతే ఇంత బాగా చేస్తున్నారు." అండ్ ప్రతి ఊర్లో ఆ పాజిటివ్ వచ్చేసరికి మాకు గూడా అంత ఊపొస్తుంది. ఓకే. ఇలాంటివి చేస్తే పేరెంట్స్ కూడా హ్యాపీ అవుతారు. పిల్లలు గూడా కనెక్ట్ అవుతారు. సో, మళ్ళీ అందరిని ఒక దగ్గరికి తీసుకురాగలుగుతాం. అంటే తెలుగు వాళ్ళకి ఇది అనే అసోసియేషన్స్ అంటే ఓవరాల్‌గా వైడ్ రేంజ్‌లో ఉంటాయి కాబట్టి ఎక్కువ డీటెయిల్స్‌లోకి వెళ్ళలేవు. సో, ఇలా సెపరేట్‌గా ఫార్మ్ అవును. అయితే తెలంగాణ కల్చర్‌ని ఇంకా ఎక్కువ ప్రమోట్ ఎక్కువ చేయొచ్చు. ప్రమోట్ చేయొచ్చు. అండ్ అందరికీ అకామిడేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేమన్నట్టు ఒక ఈవెంట్ చేస్తే 5000 మెంబర్స్ వస్తే ఇంక అంతకన్నా ఎక్కువ చేయలేమక్కడ. అదే మాక్సిమం అలా ఉంది. లేకపోతే కన్వెన్షన్ టైప్‌లో పెద్దగా చేయాలి. సో, ఇలా అయ్యేసరికి ఏమైందంటే ఒక 2 డేస్ చేయడము, 3 డేస్ ఇంకో ఆపర్చునిటీ చాలా మందికి క్రియేట్ అవుతుంది. సో, మంచిదే ఇది. అన్ని ఆర్గనైజేషన్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. ప్రతి ఆర్గనైజేషన్‌లో అందరం ఎన్ని కనెక్ట్ వచ్చినా అయ్యే ఉంటాం. అందరికి సేవ సేవ చేయడానికే చేయడానికి. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మోటో ఒకటే. సేవ చేయడము అండ్ కల్చర్‌ని ఎవరి కల్చర్ వాళ్ళు ప్రమోట్ చేయడం. ఇప్పుడు వేరే కన్నడ అసోసియేషన్, కన్నడ గాని, అవును. తమిళ్ అన్ని స్టేట్స్ ఉన్నాయి. అండ్ మొన్న కన్వెన్షన్‌లో వంశీ ఏం చేశాడంటే అన్ని ఆహ్, ఆహ్, నేషనల్ అందరూ అన్ని గ్రూప్స్‌ని అంతా ఒక దగ్గర తీసుకొచ్చాడు. సో, ప్రతి స్టేట్ రిప్రజెంట్ చేసింది. ఓహో! దాదాపుగా మేము పరేడ్ చేస్తే ప్రతి స్టేట్ వాళ్ళ ఓన్ ట్రెడిషనల్ డ్రెస్ ఏసుకొని. ఓకే. సో, అందరిని ఇన్వైట్ చేసారా? అంటే ఇన్వైట్ చేసాడు. ఓకే. అండ్ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చాడు. వెరీ సో, హి నైస్. డిడ్ వెరీ గుడ్. సో, దాన్నే మళ్ళీ ఎవ్రీ కన్వెన్షన్‌లో ఫాలో అవ్వాలని అనుకుంటున్నాము. ఓకే. సో, మీరు గుల్బర్గాలో చదివినట్టున్నారు. యెస్. కర్ణాటక స్టేట్‌తో కొంత అనుబంధం ఉన్నట్టుంది మీకు. ఉంది కానీ చాలా రోజులైపోయింది. మర్చిపోయారా? అదంతా పోయి ఫ్రెష్‌గా ఇక్కడ ఓకే. యూఎస్‌కెళ్ళిపోయాము. ఎన్ని ఇయర్స్ చదివారక్కడ? అక్కడ చదివినంక కూడా ఫ్రెండ్స్ అందరూ ఏమైందంటే కనెక్ట్ అయిపోయారు. సో, ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్, అంటే నాకు ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ మోస్ట్‌లీ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అందరూ యూఎస్‌లో ఉన్నాం. అంతే సో, కదా! ఉండేసరికి ఎవ్రీ ఇయర్ మేము ఒక 2, 3 టైమ్స్ కలుస్తూ ఉంటాము. అండ్ క్రూజ్ ఎళ్తుంటాము. అండ్ వైఫ్స్ కలిసిపోయారు. కిడ్స్ కలిసిపోయారు. సో, ఈజీ అయిపోతది. ఇప్పుడు నాకు టీటీఏలో వాళ్ళు ఇంకో బలం యాడ్ అయింది. ఎందుకంటే వాళ్ళ అన్‌కండిషనల్ ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. వాళ్ళకేదైనా చేయాలని ప్రతి ఊర్లో ఉన్నారు. మా ఊర్లోనే కాకుండా ప్రతి ఊర్లో ఉండేసరికి నాకు ఈజీ అయిపోయింది. అండ్ కొత్త వాళ్ళు చాలామంది యాడ్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు రిలేషన్స్‌లో కూడా చూసుకుంటే చాలామంది మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. మా వైఫ్ సైడ్ పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. సో, అందరూ వచ్చేసరికి అందరూ జాయిన్ అవుతున్నారు. ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నాను. సో, ఐయామ్ సో కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ డూ మచ్ బెటర్ దెన్ వాట్ ఐ థాట్ బిఫోర్. ఓకే. సో